श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। पदांभोजरजस्पर्श पवित्रमुनियोषिते नमोस्तु सीतापतये రామాయాపన్నివారిణి. తన పాదపద్మముల నుండి వెలువడినటువంటి ఆ ధూళి యొక్క స్పర్శతోటి అహల్యకు శాపవిమోచనం గావించి పావనం చేసినటువంటి పతిత పావనుడైనటువంటి ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నాదనిరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 277వ రోజులో ప్రవేశించాము. వెంకట నరసింహుని యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితమక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సర్వతోనాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 39 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞా స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परांगतिं
శ్రీ ఆంజనేయ ప్రార్థనా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర రఘుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనచత్వారింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తస్యాశ్వచర్యాం కాకుత్స్థ దృఢధన్వా మహారథః అంశుమానకరోత్తాత సగరస్య మతే స్థితః. సగర చక్రవర్తి యొక్క అశ్వమేధ క్రతువు గురించి చెప్పుకుంటున్నాం. రాములు వారు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. గురుగారు చెప్పిన కథలో ఆ అంతం గురించి, ఆ ఎండింగ్ గురించి పరమప్రీత చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాములు. కనుక విశ్వామిత్రుల వారు చెప్పడం మొదలుపెట్టారు. ఓ కాకుత్స్థ, రామ, తాత, మనవణ్ణి తాత ముద్దుగా పిలుచుకునేటప్పుడు ఏమంటాడు? ఎరా తాత అంటూ ఉంటాడు కదా. సంస్కృతంలో కూడా ఇదొక అందమైనటువంటి ప్రయోగం. మామూలుగా అయితే తాత అన్నదానికి నాయనా అని అర్థం అన్నమాట. మన తెలుగు తాత ప్రకారం అయితే బ్రహ్మ ఋషులు విశ్వామిత్రుల వారు మన రాముడు 12 ఏళ్ల బాలుడు. ఆ సందర్భంలో ఎరా తాత అన్నట్లుగా దగ్గరగా తీసుకుని చెప్పడం మొదలుపెట్టారు కథ. ఆ సగర చక్రవర్తి గారి యొక్క అశ్వమేధ క్రతువులో మరి అశ్వం ఉంది కదా, ఆ అశ్వానికి నుదుట పట్టం కట్టి ఎవరైనా సమర్థులు ఉన్నట్లయితే ఈ అశ్వాన్ని గెలుచుకోవాల్సింది అని చెప్పి ఆ రకంగా అశ్వాన్ని ప్రోక్షణ చేసి సంవత్సర కాలం పాటు మొత్తం దేశంలో అలా అంతా సంచారం చేసి తీసుకొచ్చిన సందర్భంలో అప్పుడు దీక్ష పట్టి కార్యక్రమానికి పూనుకుంటారు కదా, సిద్ధపడతారు కదా. మరప్పుడు ఆ అశ్వాన్ని రక్షించిన వారు ఎవరనుకున్నావు అంటే మనవడు సగర చక్రవర్తి యొక్క పెద్ద కొడుకైనటువంటి అంశుమంతుడు. వారు అశ్వ సంరక్షకులుగా వ్యవహరించారట. చెప్తున్నారు, మంచి దృఢమైనటువంటి ధనుస్సు పట్టుకున్నారట. దృఢధన్వ, వారు మహారథ అట. అంటే ఎటువంటి శత్రువర్గం ఏ రకంగా ఎదురైనా సరే ఎదుర్కోగలిగినటువంటి దమ్మున్న ఒకానొక మొనగాడు అన్నమాట. ఒక దగ్గర చెప్తారు ఏమనంటే, ఏకో 10,000 యోధయేతు యస్తు ధన్వినాం అని మొదలుపెట్టి ఒక్కడే 10,000 మందికి ఏకకాలంలో సమాధానం చెప్పగలిగేంత, అంటే ఆ మాదిరిగా శత్రు మూకలతో చెడుగుడాడేసుకునేటలాంటి మొనగాడు ఎవరైతే ఉంటారో అతడు అస్త్రశస్త్ర ప్రవీణశ్చ, అస్త్రాల్లో శస్త్రాల్లో అన్నింటిలోనూ ప్రవీణునిగా నిపుణునిగా ఉన్నటువంటి వాడు మహారథ ఇది స్మృత అని అన్నారన్నమాట. అంటే అతన్ని మహారథ అనేటటువంటి టైటిల్ ఇచ్చి గౌరవిస్తారట. ఇప్పుడు అంశుమంతుడు మహారథ అట. అంటే ఆ పేరులోనే ఒక అర్థం తెలుస్తోంది. మామూలుగా అంశుమాను అన్నది సూర్యుడికి వర్తించేటటువంటి పేరు. అక్కడ అంశు అంటే కిరణములు అని అర్థం. గొప్ప తీక్ష్ణమైనటువంటి కిరణములు కలవాడు. ఎంత తీక్ష్ణమైనవి కాకపోతే ఎక్కడ సూర్యమండలం, ఎక్కడ భూమండలం, అక్కడి నుంచి ఇక్కడ తాకి క్షణకాలం ఆ పంక తిరగకపోతే ఊపిరాడట్లేదే. అంతంతటి తీవ్రమైన ప్రభావం కలిగినటువంటి రశ్ములు కదా.
ఆ మాదిరివాడే మన అంశుమంతుడు కూడా. కనుక కంటి చూపుతోనే శత్రువుల భరతం పట్టేలాంటి సమర్థుడైన వాడు కనుక అంశుమాను అని ఒక పేరు పెట్టారన్నమాట. ఆయన దృఢమైనటువంటి ధనుస్సు పట్టుకుని మహారథ అంతటి సమర్థుడై అంశుమాను అన్నటువంటి ఆ సగర చక్రవర్తి యొక్క పౌత్రుడు మనుమడు సగరస్య మతే స్థిర. ఇది ఇంకా గొప్ప మాట. సగర చక్రవర్తి గారి అభిప్రాయానికి తగినట్లుగా నడుచుకుంటారట. కొన్ని సందర్భాల్లో మాటలుండవు, కళ్ళతోనే సైగలు. ఆ సైగల్ని అర్థం చేసుకుని దాన్ని అలా అమలు చేసేస్తూనే ఉంటారంతే. పని జరిగిన తర్వాత ఓహో వారి సైగకి ఇది అర్థం అని తర్వాత తెలుస్తుందన్నమాట. కనుక మనస్సుకి ఆలోచనకి కట్టుబడి ఉండేలాంటి మనుమడండి ఈయన. అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో మనవడన్నప్పుడు నిజంగా అలా ఉంటేనే చాలా తృప్తి కదా. కనుక సగరస్య మతే స్థిర, ఇది పెద్ద టైటిల్ అంశుమంతుడికి. వారి అభిప్రాయానికి తగినట్టుగా నడుచుకునేలాంటి ఒకానొక యోధుడు. తస్య అశ్వచర్యాం అకరోతు అన్నారు. ఆ సగర చక్రవర్తి యొక్క యాగాశ్వాన్ని రక్షించేటటువంటి ఆ బాధ్యతను తీసుకున్నారు అని తాత్పర్యం. ఎన్నో సందేహాలు, ఎన్నో చిక్కుముడులు, పదే పదే అడుగడుగున అనుమానాలు అలా వస్తూ ఉంటాయి కొన్ని కథలు వింటున్నప్పుడు. ఈ యాగాశ్వాన్ని దేవేంద్రుడు అపహరించేస్తాడు. అక్కడే కదా ఈ కథలో పెద్ద మలుపు. ఇదేం విచిత్రం అండి! దైవ కార్యాన్ని దేవతలే అడ్డుకుంటారా? ఇంతకంటే ఆశ్చర్యం ఉంటుందా? రక్షించాల్సిన వాడే, ఆదుకోవాల్సిన వాడే, వరాలు ఇవ్వాల్సిన వాడే ఇలా అడ్డుకుంటూ పోతే ఇంకా ఎవరండి మాకు దిక్కు, మొక్కు, రక్షణ? మరి ఈ యాగాశ్వాన్ని పట్టుకెళ్ళి కపిలముని సమీపంలో కట్టేసిన సందర్భంలో, కపిలముని సమీపంలో వీరు దాని ఏమంటారు, ఫైండ్ అవుట్ అంటారు కదా, గుర్తిస్తారు కదా, కనిపెడతారు కదా, గమనిస్తారు కదా ఈ 60,000 మంది సగరపుత్రులు. అది తరువాత వచ్చే కథ కదా. ఆశ్చర్యం ఎంత మాట! పిల్లలు తృప్తిగా సంతోషంగా తినాలి అని పిండి వంటలు చేసి పెట్టినటువంటి అమ్మ, ఆ పిల్లవాడు ఆశగా తిందాము అని ఆ లడ్డూ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో నోటి దగ్గర నుంచి చెడగొట్టేస్తుందా ఆ తల్లే? ఎన్నో సందేహాలు, ఎన్నో ఆలోచనలు. దేవేంద్రుడు అపహరించేస్తాడా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉందా? వరుసగా దీనికి అంతకీ మనకి సమాధానాలు తెలియాలి. కొంచెం కొంచెంగా ప్రయత్నం చేద్దాం. ఒకానొక దివ్యమైనటువంటి క్షేత్రం, ఆకాశాన్ని అంటేలాగా ఎత్తైన కొండలు. ఒకటి హిమవత్ పర్వతం, ఉత్తర దిక్కున, మరొకటి వింధ్య పర్వతం దక్షిణ దిక్కున. ఇవేవైనా పక్క పక్కనే ఉన్నాయా? కాదు, చాలా వ్యవధానం ఉంది మధ్యలో. కానీ మధ్యలో ఏమీ అంతరాయం లేదు, అడ్డుగా నిలిచేటటువంటి వేరే పర్వతాలు వగైరాలు లేవు అని చెప్పడం కోసం ఒకదాని మీదకు ఒకటి ఒరిగి ఇద్దరు ప్రియమైనటువంటి స్నేహితులు పలకరించుకుంటూ ముచ్చట్లాడుకుంటున్నారా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ కొండల మధ్యలో మనోహరమైనటువంటి ప్రాంతంలో ఒకానొక శుభఘడియలో గురువులందరూ ముహూర్తం పెట్టి రాజా కార్యక్రమానికి పూనుకో అన్న సందర్భంలో సంకల్పించి ఆ అశ్వాన్ని ప్రోక్షించి ప్రపంచం మీదకి విదిలిపెడితే దానికి అంశుమంతులు ఒక్కరే 10,000 మందికి సమాధానం చెప్పగలిగినటువంటి సందర్భంలో ఆ యాగాశ్వాన్ని రక్షిస్తూ ఉంటే తస్య పర్వణితం యజ్ఞం యజమానస్య వాసవః రాక్షసీన్ తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరతు అన్నారు. ఏమేమో పాఠాలు, ఏమేమో విచిత్రమైనటువంటి ప్రయోగాలు. సరే, ప్రకృతంలో తాత్పర్యం ఏమంటే ఆ యాగాశ్వాన్ని అలా విడిచిపెడితే ఆ పాలం మీద ఆ పట్టం కట్టి పలానా పలానా రాజాధిరాజ సగర చక్రవర్తి గారు అశ్వమేధ యాగం చేయ సంకల్పించబూనేరు కనుక ఈ యాగాశ్వాన్ని ఎవరైనా దమ్మున్న మొనగాడు అడ్డుకుని మాకు ఎదురుగా నిలబడినట్లయితే అని చెప్పి వగైరా వగైరా. మరి అప్పటి స్క్రిప్ట్ అంతా నాకెక్కడ వస్తుంది? రాదు. ఆ మాదిరిగా రాసి ఎవరైనా సమర్థులుంటే గెలుచుకోవలసిందోహో అని చాటింపు చేయించి ఆ అశ్వాన్ని అలా పంపిస్తే దానికి అటు ఇటు ఎడాపెడా అంశుమంతుడు వారి పరివారంతో రక్షణ కాస్తూ అలా వెడుతుంటే యాగాశ్వాన్ని దేవేంద్రుడు అపహరించేశాడు. ఎప్పుడు? సమయం తారీఖులతో సహా చెప్పేశారు వాల్మీకి మహర్షి గారు. ఏ రకంగా? తస్య పర్వణితం యజ్ఞం అని అన్నారు. పర్వనాడు అపహరించేశారు అని అన్నారు. పర్వనాడంటే ఏమర్థం అండి? అమావాస్య, పున్నమి ఇలాంటివంటారా పర్వలంటే? కాదు. యజ్ఞంలో ప్రధానమైనటువంటి ఘట్టం జరిగేదానిని పర్వదివసము అని అంటారు.
ఆ సందర్భంలో అశ్వమేధంలో ఉండేటువంటి ఆ పర్వ దివసాలు 3గా ఉంటాయి అన్నమాట. మొదటి రోజున ఒకనొక సాధారణమైనటువంటి తంతు జరుగుతుంది. అదే మాదిరి 3వ రోజున ఒక రకమైనటువంటి తంతు జరుగుతుంది. ఈ మధ్య దివసం నాడు ప్రధానమైనటువంటి తంతు జరుగుతుంది. కనుక ఆ మధ్య దివసం నాడు ఇహనో ఇప్పుడో అన్నట్లుగా ఇంకా ఆ అశ్వంతో మిగతా ఆ వ్యవహారం అంతా పూర్తి చేద్దాము అనే సందర్భంలో ఉక్థ్య పర్వణి అని అంటారు. కాస్త యజ్ఞం గురించి పరిచయం ఉన్న వారికి బాగా తెలుస్తుంది. ఆ మధ్య దివసం నాడు ఈ దేవేంద్రుడు అపహరించేశాడు. అంటే ఈ యాగాశ్వం సంవత్సర కాలం పాటు ఎవ్వరూ ఎదుర్కోలేనంతగా అంశుమంతుడు గొప్పగా కాపలా కాస్తూ ఉంటే అలా తిరిగి సమయానికి వచ్చేసిందన్నమాట. వచ్చేస్తే రాజా ఇంకా యాగాశ్వం కూడా వచ్చేసింది కనుక మీరు సంకల్పించి దీక్షను పట్టుకోండి అని అంటారు. దీక్ష వహించండి అని అంటే సంవత్సరం క్రితం మామూలుగా సంకల్పం చేసి నేను అశ్వమేధం చేయబోతున్నాను అని అనుకుని ఈ అశ్వానికి ప్రోక్షణ వగైరాలు అన్నీ చేసి దీన్ని లోకం మీదకు సంచారానికి విడిచిపెడితే అది తిరిగి వచ్చేసినటువంటి సందర్భంలో అప్పుడు ప్రధానమైనటువంటి దీక్షలు అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ యాగాశ్వం అంతా చుట్టి అజేయంగా గొప్పగా తిరిగి వచ్చేసిందో సగర చక్రవర్తి చక్కగా దీక్షకు పూనుకుని ఆ గురువులు వాళ్ళందరితో కలిసి గొప్ప వైభవంగా వేదమంత్రాలంతా చదువుతూ ఉంటే ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో 3 ముఖ్యమైనటువంటి రోజుల్లో అశ్వమేధంలో మధ్య రోజు నాడు ఈ పని జరిగిందండి. ఈ అపహరణ వాసవ దేవేంద్రుడు ఆ గుర్రాన్ని అపహరించేసాడండి. ఏ రకంగా అంటే రాక్షసీంతను మాస్థాయ. ఒక్కొక్క మాట తర్వాతి శ్లోకం అర్థం అవ్వాలంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఇప్పుడే అనేస్తాను. ఏమనంటే ఈ సగర చక్రవర్తి బెంబేలెత్తిపోయి అటు ఇటు ఈ ఉపాధ్యాయ గణమంతా కూడా ఋత్విక్కులంతా బాబోయ్ ఇప్పుడు ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో అనేటటువంటి సందర్భంలో అటు ఇటు పరిగెడుతూ ఉంటే వారి ఆందోళనను గమనించినటువంటి సగర చక్రవర్తి తమ పిల్లలను పిలిచి ఒక ఖచ్చితమైనటువంటి ఆదేశాన్ని ఇస్తారన్నమాట. ఆ సందర్భంలో సగర చక్రవర్తి ఒక మాట చెప్తారు, అది కూడా రాబోతుంది. ఏమనంటే ఎంతో కట్టుదిట్టంగా ఎంతో భద్రతతో కూడుకొని ఏ కాస్త పొల్లు పోకుండా ఒక్క చిన్న అపస్వరం కూడా లేకుండా ఈ పురోహితులు ఈ గురువుగారులు ఋత్విక్కులు అందరూ వేదోచ్చారణం చేస్తుంటే యోధానుయోధులు అందరూ కాపు కాస్తుంటే ఈ అగాశ్వం అపహరణకు గురి అవడం అన్నది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎక్కడైతే మంత్ర ప్రభావం ఉంటుందో అక్కడికి రాక్షస ప్రవేశం ఉండదు. మరింక ఎవరు అపహరించి ఉంటారు అని గమనిస్తే మనం కూడా కొన్ని సందర్భాల్లో గమనిస్తాం. ఒక ముఖ్యమైనటువంటి వస్తువు కనిపించట్లేదండి అంటే బయట నుంచి ఎవరు వచ్చి తీసే ఛాన్స్ లేదండి, ఇక్కడి వాళ్లే ఎవరో తీసి ఉండాలి. కనుక జాగ్రత్తగా తలుపులన్నీ బిగించి ఇక్కడి వాళ్ళని ఒక్కసారి సోదా చేయండి అని అంటుండడం మనం గమనిస్తూ ఉంటామే. ఆ మాదిరిగా ఇక్కడకు రావడానికి అవకాశం ఉన్నవారే ఎవరో ఈ పని చేసి ఉంటారు అని అంటారనమాట. ఆ సందర్భంలో చెప్తారు ఏమని అంటే మంత్రపూతమైనటువంటి సందర్భంలో ఈ ఆవరణమంతా ఆ మంత్రములనేటటువంటి శబ్ద తరంగాలతో ప్రభావితమై కవచంగా ఉన్న సందర్భంలో రాక్షస ప్రవేశానికి అవకాశం లేదు. కనుక ఇక్కడికి రావడానికి అవకాశం ఉన్న వారి ద్వారా మాత్రమే ఈ అపహరణ జరిగి ఉంటుంది అని తర్వాత రాబోయే మాటల్లో చెప్తారు. అయితే ఈ రకమైనటువంటి ఒకనొక పాడుపని అనండి, దుశ్చర్య అనండి, లేకపోతే విఘాతం అనండి, దీన్ని కలిగించాలి అంటే రాక్షసమాయే తప్ప పాపం చూస్తూ దేవతలు ఎలా చేయగలుగుతారు? ఎందుకంటే వారు సురులు కదా. సు అంటే సుఖం, రా అంటే ఇచ్చేవారు, కోరిన వారందరికీ సుఖాన్ని ఇచ్చేవారు తప్ప అయ్యో ఎందుకు ఇలా జరిగిపోయింది అని పదే బాధపడేలాగా ఆ యజమాని, ఆ దీక్షితులు, లేకపోతే ఆ ఋత్విక్కులు వగైరాలు వాళ్ళందరూ బాధపడేలాగా అలాంటి పని చెయ్యాలి అంటే మనస్సు అంత కర్కశంగా ప్రవర్తించాలి అంటే మరి మనసు రావాలిగా, ఆలోచన ఉండాలి కదా. కనుక చెప్తున్నారు తస్య పర్వణితం యజ్ఞం యజమానస్య వాసవ రాక్షసీంతనుమాస్థాయ. రాక్షసమాయను ఆవహించుకుని ఈ దుర్మార్గపు పనికి ఒడిగట్టాడు అన్నట్లుగా మొదలుపెట్టారు. ఈ మాట ఎవరి మాట? విశ్వామిత్రుల మాట. విశ్వామిత్రులు ఇలా చెప్పేటప్పటికీ రాములు వారికి ఇంకా చెప్పలేని ఉత్కంఠ పెరిగిపోయింది.
ఇంకా ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది అని, వాసవ రాక్షసీన్ తనుమాస్థాయ, దేవేంద్రుడు రాక్షస స్వరూపాన్ని ధరించి అంటే రాక్షస మాయను ఆవహించుకుని పర్వణితం యజ్ఞం యజమానస్య తస్య యజ్ఞీయాశ్వం ఉపాహరతు, ఒకానొక పర్వనాడు ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడ్డాడు. ఏమా చర్య అంటే అతడి యాగాశ్వాన్ని అపహరించేసాడు అని చెప్పారన్నమాట. అందుకనే ఒక సందర్భంలో వేదం చెప్తుంది, ఓం యదమిత్ర అశ్వం విందేరన్నో హన్యేతాస్య యజ్ఞ చతుశ్శతా రక్షంతి యజ్ఞస్యాఘాతాయ అంటుంది. అశ్వమేధ క్రతువుకి సంబంధించి ఎన్ని నిబంధనలో అశ్వమేధంలో ఉపయోగించేటటువంటి ఆ పశువుని కనుక మనం పరిశీలించినట్లయితే అమ్మో ఇలాంటి పశువుని మనం తేగలమా అని సందేహం వచ్చేస్తుందన్నమాట. ఆ మాదిరిగా దాన్ని అంత గొప్పగా వర్ణిస్తూ ఒకవేళ ఏదైనా కారణాంతరాల వల్ల ఈ యాగాశ్వం కనుక అపహరింపబడితే అస్య యజ్ఞ హన్యేత, ఇతడి యొక్క యజ్ఞం నాశనం అయిపోతుంది. అయిపోతే ఏమైపోతుంది అంటే ఒక దగ్గర చెప్తారు, ఓం యజ్ఞస్య వై సంతతిమను ప్రజాః పశవో యజమానస్య సంతాయంతే యజ్ఞస్య విచ్ఛిత్తిమను ప్రజాః పశవో యజమానస్య విచ్ఛిద్యంతే అని మొదలుపెట్టి మనం చేయదలుచుకున్నటువంటి ఆ కార్యక్రమం సక్రమంగా కనుక జరిగినట్లయితే అది సక్రమంగా జరిగిన కారణంగా ఈ యజమానికి ఫలితాలు వాటి పరంపర అవన్నీ సక్రమంగా అందుతాయి అండి. సంతతిని అనుసరించి అంటే యజ్ఞం యొక్క ఏ లోటు లేకుండా సక్రమంగా జరిగిన సందర్భాన్ని అనుసరించి యజమానస్య ప్రజాః పశవః అని మొదలుపెట్టి వారి సంపదలు వారి పిల్లలు అవన్నీ కూడా క్షేమంగా ఉంటాయండి. అలా కాకుండా యజ్ఞస్య విచ్ఛిత్తి మనో ప్రజాః పశవో యజమానస్య విచ్ఛిద్యంతే, యజ్ఞానికే కనుక విచ్ఛిత్తి విఘాతం కనుక కలిగినట్లయితే దాని ప్రభావం, దాని ఎఫెక్ట్ అంటారే, దాని పర్యవసానం ఈ యజమాని కుటుంబానికి వారి పిల్లలకి వారికి వచ్చేస్తుందండి. ఇది చాలా ప్రమాదకరం అని చాలా హెచ్చరికగా చెప్తారన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏకాస్త ప్రమాదానికి తావివ్వకూడదు, జాగ్రత్తగా ఉండాలి. పాపం ప్రమాదానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో అంటే దేశంలో రక్షణకి విడిచిపెట్టినటువంటి సందర్భంలో ఎవరైనా అపహరించేయచ్చు అని అక్కడ చాలా బాగా దృష్టి పెట్టారు వీరంతా. అమ్మ అయిపోయింది అని చెప్పి ఇంకా కాసేపట్లో సుముహూర్తం అన్నట్లుగా ఉన్న సందర్భంలో పాపం ఆ యూపస్తంభానికి కట్టినప్పుడో లేకపోతే ఆ శాలలో ఉంచినప్పుడో ఈ పని జరిగిందనమాట. అంటే పెళ్ళి ఉందనుకోండి, ఈ మాంగళ్యం వగైరాలు ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎంతో భద్రంగా, వదిన ఇది నా దగ్గర ఉంది, లేకపోతే అక్క ఇది నేను జాగ్రత్త పెట్టాను అని చెప్పి జీలకర్ర బెల్లమో ఆ మాంగళ్యమో వగైరా చాలా జాగ్రత్తగా పెడతారు. మరి ఇంకా కాసేపట్లో సుముహూర్తం అండి, లేకపోతే కాసేపట్లో మాంగళ్య ధారణం చేయాలండి అంటే ఆ కొబ్బరి బొండం మీద మాంగళ్యాన్ని పెట్టి ఉంచడం, ఇంకా పూజకి సిద్ధం చేయడం వగైరాలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ సమయంలో ఎవరైనా అలా కాజేసేసారు అనుకోండి, మరప్పుడు ఊహించని మలుపు తిరిగిపోతుంది కథ. కనుక సంవత్సరం అంతా తిరిగి వచ్చిన సందర్భంలో ఇంకా ఈ పూటతో కార్యక్రమం ఇంకా ప్రధానమైనటువంటి ఘట్టానికి చేరుకుంటోంది అనే సందర్భంలో తస్య పర్వణితం యజ్ఞం యజమానస్య వాసవః రాక్షసీన్ తనుమాస్థాయ యజ్ఞీయాశ్వం అపాహరతు అని అన్నారు. అయితే మరప్పుడు ఏం జరిగింది అంటే హ్రియమానేతు కాకుత్స్థతస్మిన్ అశ్వే మహాత్మనః ఉపాధ్యాయగణా సర్వే యజమానం అథాబ్రువన్ అన్నారు. అంతే వెంటనే మనము చూస్తుండే సందర్భంలో కళ్యాణ మండపంలో ఒక్క క్షణకాలం ఆ మాంగళ్యం అక్కడ కనిపించలేదనుకోండి, లేకపోతే ఇంకా చదివించాల్సిన వస్తువులో ఇంకా ముఖ్యమైనటువంటి కాలిమట్టెలో వగైరా అంతే కలకలం బయలుదేరిపోతుంది. మంగళసూత్రాలు కనపట్లేదు, ఎక్కడున్నాయి ఎవరు తీశారు అని చెప్పి ఒకటే కల్లోలం మొత్తం ఆ సగర చక్రవర్తి యొక్క ఆ సువిశాలమైన యాగమంటప ప్రాంగణం అంతా కూడా కలకలం బయలుదేరిపోయింది. ఏదో పాము 10 మంది సభలోకి వచ్చినప్పుడు ఏ రకంగా కలకలం ఉంటుందో ఆ మాదిరిగా అయిపోయిందన్నమాట. అలా అయిపోయిన సందర్భంలో ప్రధానులైనటువంటి ఋత్విక్కులు వెంటనే యజమాని గారి దగ్గరికి వచ్చి, రాజా అపచారం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ యాగాశ్వాన్ని ఎవరో అపహరించారో అది కనిపించట్లేదు రాజా అంటారు. అంతే ఒక్కసారిగా గుండెల్లో రాయిపడినట్లు అయిపోతుంది. కాకుత్స్థ రాములు వారితో విశ్వామిత్రుల వారు చెప్తున్నారన్నమాట, నువ్వేం కంగారు పడుకున్నట్లుగా మధ్యలో పిలుస్తూ ఉంటారు రాముల వారిని. ఓ కాకుత్స్థ మహాత్మనః తస్మిన్ అశ్వే ఇరిజమానయతు అంటారన్నమాట. పరమ పూజ్యుడైనటువంటి ఆ సగర చక్రవర్తి యొక్క ఆ కార్యక్రమంలో అని చెప్పడం అంటే తాత్పర్యం ఏమంటే
ఈ యజమాని యొక్క అపరాధం ఏమాత్రం లేదు అని చెప్పడం తాత్పర్యం. సంవత్సరం పాటు తిరిగి వచ్చింది అంటే లోకంలో ఈ యజమానికి ఎవరు శత్రువులు అనేవారు లేరు, ద్వేషులు అనేవారు లేరు అని చెప్పడం ఉద్దేశం. ఆ లోకమంతా కూడా అంత ఉత్తమంగా ఉంటే, ఈ యజమాని ఇంత ఉత్తమోత్తమంగా మహాత్మునిగా ఉంటే, మరి అతడి యజ్ఞానికి మోకాలు అడ్డు పెట్టడమేమి, అద్దునా దేవేంద్రుడు అడ్డు పెట్టడమేమి? దాని గురించి మనం కొద్దిగా ఆలోచించుకోవాలి. కనుక మహాత్మనః తస్మిన్ అశ్వే యజమానేతు, అలాంటి ఆ యాగాశ్వం అపహరణకు గురి కాగా అని అన్నారు. దీని గురించి మనం గతంలో కొద్దిగా అనుకున్నాం. ఏమనంటే, ఒకానొక అశ్వ మిథునం ఉండాలి, ఒక పురుషాశ్వము, ఒక వడబ అంటారు, ఆడగుర్రాన్ని వడబ అంటారు సంస్కృతంలో. ఆ రెండింటికి సోమరసాన్ని పట్టిస్తూ 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 వాటికి పుట్టినటువంటి ఆ అశ్వాన్ని పుట్టినప్పటి నుంచి సోమరసం తప్ప వేరేది తాగకుండా చాలా జాగ్రత్తగా కాచుకుంటూ, అలాంటి అశ్వానికి కూడా పెరిగి పెద్దయిన తర్వాత కొన్ని రకాల రేఖలు, కొన్ని రకాల చిహ్నాలు, కొన్ని రకాల రంగులు ఇవన్నీ వచ్చిన సందర్భంలో ఒక దగ్గర వర్ణిస్తారు. ఆకాశంలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో దాని పుచ్చం అలా ఉండాలట, దాని యొక్క లలాటమందు ఒక రకమైనటువంటి పుండ్రం ఉండాలట, దాని యొక్క చెక్కిళ్ళ యందు ఒక రకమైనటువంటి రంగు ఉండాలట, దాని యొక్క ఈ వీపు దగ్గర అక్కడ ఒక రకమైనటువంటి రంగు ఉండాలి అని శతపథ బ్రాహ్మణంలో చాలా గొప్పగా వర్ణించారు. ఇలాంటి అశ్వాన్ని అసలు మనం కనుక్కోగలుగుతామా అనిపించేసేలాగా ఉంటుందన్నమాట. అలాంటి సకల శుభలక్షణములు కలిగినటువంటి ఆ అశ్వము అపహరణకు గురి కాగా, ఇంకొక మాట, తస్మిన్ అశ్వే హ్రియమాణే అంటే సంవత్సరం పాటు కాపు కాచి చాలా జాగ్రత్తగా, ఏదో సుముహూర్తం దగ్గర పడుతోందనగా మాంగళ్యం సంచిలోంచి పెట్టెలోంచి బయటికి తీసినట్లుగా ఉన్నటువంటి ఆ వైనంలో ఆ అశ్వం అపహరణకు గురి కాగా. మరొక్క మాట, సకల శుభ ఫలితాల్ని ఒక త్రాసులో పెట్టి కాటా వేస్తే ఎంత ఫలితం, ఎంత సుఖం, ఎంత తరగని ఆనందం వస్తుందో అశ్వమేధం వల్ల, అంతటి సుఖశాంతులు యోగక్షేమాలు లోకంలోకి వస్తాయి అని చెప్పారు. అంతటి కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి ఆ యాగాశ్వం అపహరింపబడగా, తస్మిన్ అశ్వే యజమానేతు అథ వెంటనే ఉపాధ్యాయ గణాహ, ఆ ఋత్విక్కులందరూ మహర్త్విక్కులు అంటారు, వారు నలుగురు ఉంటారు. వారికి ఒక్కొక్కరు, మిగతా వారు ముగ్గురు సహాయంగా ఉంటారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క గణంగా లెక్క పెడితే 4 గణములైతే వారు 4 4 16. వీరు ముఖ్యమైనటువంటి ఒకానొక పాత్రను నిర్వహించేవారన్నమాట. ఆ తరువాత వీరికి సహకారంగా ఏదైనా తప్పప్పులు వస్తే దిద్దుకునేలాగా, జాగ్రత్త పడేలాగా ఇంకా సదస్యులు, లేకపోతే ఉపద్రష్టలు, ఇంకా పర్యవేక్షకులు, వీరంతా ఇలాగా సదో మండపం అని ఉంటుంది. ఆ మండపంలో ఆ బారులు తీరి ఉంటారన్నమాట. ఆ సందర్భంలో అందరూ కలిసి పరుగున హుటాహుటిన సగర చక్రవర్తి దగ్గరికి వచ్చేసి, రాజా ఇలా చెప్తున్నారు. ఏమనంటే, ఉపాధ్యాయగణా సర్వే యజమానం అబ్రువన్న, ఆ యజమాని గూర్చి ఇలా పలికేరు. అయం పర్వణి వేగేన యజ్ఞీయాశ్వ అపనీయతే హర్తారంజహి కాకుత్స్థ హయశ్చైవోపనీయతాం. ఇంతకు ముందు శ్లోకంలో యజ్ఞీయ దీర్ఘం లేదనుకుంటున్నాను, యజ్ఞీయాశ్వ అనే మాట సాధు ప్రయోగం అని అనిపిస్తుంది. యజ్ఞీయాశ్వ దీర్ఘం లేదు, ఎందుకంటే రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అని చాలా ముఖ్యంగా నొక్కి నొక్కి పలుకుతుంటారు, రాష్ట్రీయ యజ్ఞీయ అని అన్నమాట. సరే, ప్రకృతంలో రామా అప్పుడు ఏం జరిగిందంటే, కాకుత్స్థ అయం యజ్ఞీయాశ్వ పర్వణి అపనీయతే హర్తారంజహి హయశ్చైవ ఉపనీయతాం ఇది అబ్రువన్ అని అన్నమాట. వారు ఇలా అన్నారు రామా. ఏమనంటే, యజమాని గారు, రాజా ఈరోజు ప్రధానమైనటువంటి దివసం, ఈరోజు గడిస్తే మనం గట్టెక్కేసినట్లే, మంచిగా జరిగిపోయినట్లే. రేపటి ఈ కార్యక్రమం ఏదో అలా లాంఛనంగా జరిపించేసుకోవాల్సినటువంటి కార్యక్రమం కనుక, ఇలాంటి సందర్భంలో ఈ యజ్ఞయాశ్వము పర్వనాడు, ఈ ఉక్థ్య పర్వనాడు, మధ్య దివసాన్ని ఉక్థ్య పర్వ అంటారు. ఈ ఉక్థ్య దివసం నాడు అపనీయతే, ఎవరో అపహరించుకుపోయారు. హర్తారంజహి, ఆ అపహరించినటువంటి వాడిని, ఆ అపహరించినటువంటి వాణిని చంపైనా సరే నువ్వు ఆ గుర్రాన్ని వెనక్కి తెచ్చేలాగా నువ్వు ఉపాయం చూడాలి. హయశ్చైవ ఉపనీయతాం, ఆ గుర్రం వెనక్కి తేబడుగాక అని చెప్తారన్నమాట. ఎందుకంటే
అంత సందర్భంలో నిజంగానే మాంగళ్యానికి గౌరీ పూజ కూడా చేసేసిన సందర్భంలో ఇంకా కట్టడమే తరువాయి అన్నప్పుడు ఏ పంచో సర్దుకుంటుంటేనో లేకపోతే ఆయన ఏదో పానీయం తాగుతుంటేనో ఈలోపు ఆ కొబ్బరి బొండం మీద ఉన్నటువంటి ఆ మాంగళ్యం కనిపించకుండా పోతే ఇంకేమైనా ఉందా? మళ్ళీ పురమాయించి మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ దానికి పూజ చేసి మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ మంత్రాలు చదివి ఇంతకంటే మళ్ళీ పెళ్లి చేసి అంటే చాలా సులువుగా ఉంటుంది. అంత పని అన్నమాట. అందుకనే చెప్తారు అథాన్యమానీయ ప్రోక్షేయు అని. నాయన నీ కార్యక్రమం అంతా గంగలో కలిసిపోయినట్లే మళ్ళీ మొట్టమొదటి నుంచి కొత్తగా మొదలు పెట్టుకుని మీ కార్యక్రమం అంతా చేసుకోవాలి. అన్యం ఆనీయ ప్రోక్షేయు అంటారు. అంటే ఏమిటి? అశ్వాన్ని ప్రోక్షణ చేయడం దగ్గర నుంచి, అంటే పందిళ్ళు వేయడం దగ్గర నుంచి మళ్ళీ కథ అంతా మామూలు రాబ్బాయి అని చెప్తారనమాట. అంతే తప్ప దానికి ప్రాయశ్చిత్తం లేదు, లేకపోతే యజ్ఞం చెడిపోవడమే. ఆ సందర్భంలో నువ్వు ఈ అపహరించినటువంటి వానిని చంపైనా సరే నువ్వు ఆ గుర్రాన్ని పట్టుకురావాల్సింది అని అంటారు. ఒక్కొక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ హర్తారం జహి అశ్వశ్చైవ ఉపనీయతాం అనే మాట బహుశా అక్కడ ఉన్నటువంటి ఆ సగర చక్రవర్తి యొక్క కుమారులు అందరూ విని ఉంటారు. ఈ 60,000 మందికి బుద్ధిలో అది బాగా పడిందనమాట. ఏదైనా సరే చేసి ఎవరినైనా సరే చంపి పారేసైనా సరే ఆ అశ్వాన్ని మనం వెనక్కి తేవాల్సిందే అని అనిపించి ఉంటుంది కాబోలు. తర్వాతి కథకి ఒకానొక చిన్న మెట్టులాగా, చిన్న బీజంలాగా మహర్షి ఒక చిన్న చిన్న ఉపదేశం చేస్తూ ఉంటారు. తర్వాతి మాట, యజ్ఞఛిద్రం భవత్యేతరు సర్వేషాం అశివాయనః తథా క్రియతాం రాజన్ యథా అచ్ఛిద్ర క్రతుర్భవేతు అని అంటారు. రాజా, ఇంతకుముందు నేను వేదవాక్యం చెప్పినట్లుగా యజ్ఞస్య విచ్ఛిత్తిం అను యజమానస్య ప్రజాహ పశవ అని చెప్పేమే. వారి వారందరికీ కూడా ఆ దెబ్బ తగులుతుంది. ఆ అమంగళకరమైనటువంటి ఆ ఫలితం దేశం అంతా కూడా అనుభవించాల్సి వస్తుంది అని. కనుక సగర చక్రవర్తి గారు ఏతత్ యజ్ఞఛిద్రం, ఈ విధమైనటువంటి యజ్ఞానికి వచ్చినటువంటి ఈ లోపం, ఈ లోటు నహ సర్వేషాం అశివాయ భవతి, మీకే కాదు మాకే కాదు మొత్తం యావత్ ప్రజానీకానికి కూడా అశుభాన్ని కలిగిస్తుంది. కనుక తత్ రాజన్ యథాక్రతు అచ్ఛిద్ర భవేత్ తథా క్రియతాం అన్నారు. మీరు ఏం చేస్తారో తెలియదు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈ క్రతువంతా సక్రమంగా సవ్యంగా సజావుగా సాగేలాగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని. అయితే తరువాతి మాట, ఉపాధ్యాయవచ శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివ షష్టిం పుత్ర సహస్రాణి వాక్యమేతదు ఉవాచ. కథ ఎంత జాగ్రత్తగా పరిశీలించాలి అంటే 60,000 మందిని ఆదేశించారు. ఈ 60,000 మంది కంటే పెద్ద కుమారుడు ఒకరున్నారు కదా, అంశుమంతుడు. ఈ యాగాశ్వం సంవత్సరం పాటు దేశంలో సంచారం చేసి రావడానికి ఎవరిని పురమాయించారు? ఆ అంశుమంతుడిని పురమాయించారు. ఆ అంశుమంతుడి సంరక్షణలో ఈ యాగాశ్వం భద్రంగా తిరిగి వచ్చింది. ఇప్పుడు ఎవరికి పురమాయిస్తున్నారు? 60,000 మందికి పురమాయిస్తున్నారు. అంటే దైవ నిర్ణయం, అంతరాత్మ ప్రబోధం, ప్రేరణ ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుందో ఈ కార్యం వీరి ద్వారా పూర్తయి ఈ 60,000 మంది అక్కడితో పూర్తయిపోవాలి అని ఆ విధాత నిర్ణయం చేసుకున్నాడనమాట. ఆ కథ అంతా అలా వస్తుంది. కనుక ఆ సందర్భంలో ఈ 60,000 మందికి ఆదేశాలు ఇస్తున్నారు సగర చక్రవర్తి. వారితో పాటు అంశుమంతుడు వెళ్ళలేదు. అంశుమంతుడు కూడా ఉండి ఉంటే ఆ కథ మరొకలా ఉండేదేమో. అసలు ఈ 60,000 మందిని కాకుండా అంశుమంతుడిని పంపించి ఉంటే మరొకలా ఉంటుందేమో. ఇలా రకరకాల ఆలోచనలు ఈ సందర్భంలో. చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం సగర చక్రవర్తి యొక్క అశ్వమేధ యాగం అనేది. కనుక ఆ సందర్భంలో ఉపాధ్యాయవచ శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివ అనుకున్నాం కదా. పార్థివ ఈ పృథివీపతి అయినటువంటి వాడు. అంటే ఒక్కొక్క దగ్గర ఎంత ముఖ్యమైనటువంటి మాటో గమనించండి. ఈ శ్లోకంలో 3 అక్షరాలతో పార్థివ అని చెప్పారు. సగరహ అని కూడా అనేస్తే అక్షరాలు లెక్కకి సరిపోతాయి. పదానికి 8 అక్షరాలు ఉండాలి. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం ఔచిత్యం అనౌచిత్యం ఈ విచారం. అంటే ఉపాధ్యాయవచ శ్రుత్వా తస్మిన్ సదసి అని చెప్పి ఇంకో సగరహ అనో లేకపోతే మరొక మాటతోటో భూపతి అనో లేకపోతే ఇంకొకటో ఏదో చెప్పేస్తే అయిపోయేది కదా.
కాదు కాదు, విషంతో కలిపి పుట్టినవాడు అంటే పెద్ద ఉపయోగం లేదు. వాల్మీకి మహర్షి ఆ భావం అంతగా ప్రొజెక్ట్ అయ్యేలాగా, అంతగా ప్రజెంట్ అయ్యేలాగా, మన మనస్సుకి హత్తుకునేలాగా ఏది మనస్సులో ఉంచుకుని ఆ యజమాని గారు ఈ నిర్ణయం చేశారు అని పరిశీలిస్తే, పృథివీపతి ఈ పృథివిని అంతని తన కన్న బిడ్డల్లాగా, ప్రజాకామ సచా ప్రజ అని అనుకున్నాం కదా గతంలో, తన కన్న బిడ్డల్లాగా కాపాడుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కనుక ఆ సగర చక్రవర్తి. అయితే అయిందిలేండి, పోతే పోయిందిలేండి, ఇంకొక మొక్కేదో పెట్టుకుని ఇంకో 4 కొబ్బరికాయలు కొట్టి లేకపోతే ఇంకేదో దానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని ఇంతటితో తత్సద్బ్రహ్మార్పణమస్తు సరిపెట్టేద్దాం అని అనకుండా, అమ్మో నా ప్రజలు ఏమైపోతారు, అమ్మో నా దేశం ఏమైపోతుంది, అమ్మో నన్ను నమ్ముకున్నటువంటి ఈ ఋత్విక్కుణం సంకల్పించినటువంటి సందర్భంలో వీరంతా ఏమైపోతారు, వీరికి ఒక్కొక్కరికి ఈ చెడు ఫలితం వచ్చేస్తూ ఉంటే ఇంతమంది చెడు ఫలితానికి గురయ్యేలాగా కారకుండైనటువంటి నేను ఉండి మాత్రం ఏం లాభం అని అనిపించేంత ఆలోచనలో గబగబా చెప్పేస్తున్నారన్నమాట. ఒక్కొక్కటి ముందు వెనకలు తర్వాత బాగా పరిశీలిస్తే తెలిసేటటువంటి భావాలు. ఈ సగర చక్రవర్తి కూడా ఈ 60,000 మంది పిల్లలు ఇంతటి వారు, అదుగో పట్టుకోండ్రా అంటే క్షణకాలం ఇంకా నీరుందో గొయ్యుందో పట్టించుకోకుండా దూకేసేలాంటి రకాలు, వీరితో కాస్త జాగ్రత్తగా చెప్పాలి అని ఏది మనస్సులో అనుకోకుండానే మీరు చంపి పారసైనా సరే ఏమైనా సరే గుర్రంతోనే వెనక్కి తిరిగి రండి, లేకపోతే నా కంటికి కనిపించకండి అన్నట్లుగా అంత తీవ్రంగా అంత స్ట్రాంగ్గా చెప్పేస్తారన్నమాట. అంటే అంతల్లా రెండో ఆలోచనే లేకుండా అలాంటి తీక్ష్ణమైన ఆదేశాలు ఇచ్చేయడానికి కారణమేమి అంటే, పార్థివ ఈ పృథివీపతిగా ఉన్నటువంటి నేను, ఈ సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి నేను, నా ప్రజానీకానికి ఏదైనా అయితే నేను తట్టుకోగలనా అనే ఆలోచన అన్నమాట. కనుక ఆ ఆలోచనలో వీరిని కాపాడుకోవాలి అనే అభిప్రాయంలో తమ పిల్లలు ఇలా తీవ్రమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఏదైనా తొందరపాటు చర్య చేస్తారేమో అని వెనక్కి తిరిగి ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నారు ఆ సగర చక్రవర్తి. పాపం ఆ తీవ్రమైనటువంటి ఆదేశాలే తిరిగి వెనక్కి తెచ్చుకోలేని స్థితిలో ఈ సగర కుమారులను 60,000 మందిని పంపించేసింది అన్నమాట. అంటే ఒకానొక రక్షక స్థానంలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి ఎంత బాధ్యతగా, ఎంత మమకారంతో ప్రజల పట్ల తన కర్తవ్యం పట్ల ఉంటారో, తన సొంత వస్తువును సైతం పక్కన ఉంచి ప్రజానీకాన్ని కాపాడుకోవాలి, ఈ అశుభ ఫలితం లోకానికి రాకూడదు అని చెప్పినటువంటి ఆ తహతలో ఉన్న ఆ సగర చక్రవర్తి వెనుక ముందు ఆలోచించకుండా తీక్ష్ణమైనటువంటి ఆ ఆదేశాన్ని జారీ చేయడమే మనకి ఈ అంశాన్ని అంతని స్పష్టంగా వివరిస్తుందన్నమాట. కనుక ఆ పార్థివ, ఆ మహారాజు గారు, ఆ పృథివీపతి, ఆ ప్రజాకాముడైనటువంటి సగర చక్రవర్తి వారు, లోకంలో ప్రజలంతా నా బిడ్డలు అని భావించేలాంటి ఆ మహనీయమైనటువంటి మూర్తి, ఉపాధ్యాయవచ శ్రుత్వా ఈ పురోహితగణం, ఈ ఋత్విక్కులు, ఈ గురువులు వీరందరూ చెప్పినటువంటి మాటను విని, ఎంత గొప్ప మాట అంటే గురువులు అని కూడా ప్రయోగించలేదండి, ఉపాధ్యాయులు అని ప్రయోగించారు. ఉపాధ్యాయ వృత్తి అంటే, అధ్యాపకత్వ వృత్తి అంటే ఎంత గొప్ప వృత్తి. ప్రబోధాన్ని కలిగించి అమ్మ కంటే నాన్న కంటే మరొక మారు ఏ గర్భవాస క్లేశము లేకుండా ఒక ఉత్తమమైనటువంటి జన్మనిచ్చేవాడు కదా ఉపాధ్యాయుడంటే. ఆహా ఎంత గొప్ప మాట. కనుక తమకు రాబోయేటటువంటి హితాన్ని ముందుగానే గుర్తించి కలిగించేటటువంటి పురోహితులు అని వ్యవహరించదగినటువంటి ఆ గురువరేణ్యులు అందరూ ఉపాధ్యాయులు అన్నమాట. కనుక ఆ ఉపాధ్యాయులు చెప్పినటువంటి వచః ఆ మాటను శ్రుత్వా విని, తస్మిన్ సదసి అదే సదో మండపంలో బారులు తీరి ఉన్నటువంటి 60,000 మంది పుత్ర సంతతిని దృష్టిలో ఉంచుకుని, సదసి షష్ఠిం పుత్ర సహస్రాణి అందరినీ ఉద్దేశించి ఒకే మాటగా చెప్పారు. ఏతద్వాక్యం ఉవాచ అన్నారు. ఏమా వాక్యం? గతిం పుత్రా నపశ్యామి రక్షసాం పురుషర్షభా, పొరపాటు పడింది, పురుషర్షభా మంత్రభూతై మహాభాగై ఆస్థితో హి మహాక్రతు అని అన్నమాట. అంటే పరుషర్షభ అనే మాట కూడా వారి ప్రవృత్తికి తగినట్లుగానే ఈ ముద్రణ లోపం పడిందేమో. చాలా కటువుగా ఉండేలాంటి, చాలా మొరటుగా ఉండేలాంటి, చాలా బండతనంతో ఉండేలాంటి అనే సందర్భంలో పరుషంగా అంటాం కదా. ఆ పరుషంగా ఉండే వాళ్ళల్లో మీరు మొట్టమొదటి నాయకులు మాదిరిరా బాబు మీరు అని చెప్పడం కోసమేమో ఈ చిన్న ముద్రణా లోపం కూడా ఒక అందమైన భావాన్నే సూచిస్తున్నట్లుగా కనబడుతోంది. కానీ పురుషర్షభ అని అనుకోవాలి. పాపం ఆ తండ్రి గారు చెప్పినటువంటి మాటనే అక్షరాల తూ చ
తప్పకుండా పాటించేలాంటి మహనీయమైన సంతతి ఆ 60,000 మంది. గతిం పుత్రాహ నపశ్యామి, ఒక్కొక్క మాట గమనించండి. గతిం సుత నపశ్యామి అన్న అయిపోయేది. పుత్ర శబ్దాన్ని ప్రయోగించడంలో ఉద్దేశం ఏమి అంటే, మహాప్రభు తల్లిదండ్రులకి ఏదైనా ఒకానొక కష్టం వచ్చిన సందర్భంలో ఈ కష్టాన్ని నెగ్గించడం నా వల్ల కాదు అని చెప్పి చేతులు దులిపేసుకుని దూరంగా విశ్రాంతిగా కూర్చుని ఏ టీవీయో చూస్తూ కాలక్షేపం చేయకూడదురా అబ్బాయి. మరి ఏం చేయాలి? అమ్మకి అవసరం వస్తే, నాన్నకు ఏదైనా సమస్య వస్తే వెంటనే నేనమ్మా తీరుస్తాను అని చెప్పి నడుం కట్టుకుని ముందుకి దూకి వచ్చేలాంటి వాణ్ణి పుత్రుడనాలి. లేకపోతే జనాభా లెక్కల్లో ఆధార్ కార్డులో రాసుకోవడానికి పేరుగా మాత్రమే మిగిలిపోతాడు. సన్నాఫనో పలానా వారి సన్ననో పుత్రుడు కానేరడురా నాయనా. కనుక మీరందరూ నిజంగా నాకు ఇంత కష్టం వచ్చింది కనుక, లోకం కష్టమే నా కష్టం కనుక, ఈ కష్టాన్ని అంతని తలుచుకుని ఈ పురోహిత గణం అంతా గగ్గోలు పెట్టేస్తూ ఆదర గుండెలు బాదుకుంటూ ఉండేటువంటి సందర్భంలో పుత్ర ఈ నరకాన్నించి దాటించి రక్షించాల్సిన వారు మీరురా నాయన. కనుక శ్రమకు వెరవక, ఏ కష్టాన్ని లెక్క చేయకుండా మీరు ఏ విధంగానైనా సరే ఆ అశ్వాన్ని గమనించి జాడ తెలుసుకుని దాన్ని భద్రంగా పట్టి తేవాల్సిందే అని చెప్తున్నారు అన్నమాట. కనుక పుత్రాహ ఒక ప్రయోగం చేశారు. ఈ అవసరాన్ని తీర్చాల్సినటువంటి సందర్భంలో అంత బాధ్యతలో ఉన్నారు మీరు. కనుక ఓ పురుష ఋషభాః, ఓ పుత్రాహ, పుత్రులారా, రక్షసాంగతి నపశ్యామి, రాక్షసులు రావడానికి ఇక్కడికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మంత్రపూతమై ఉంది ఇదంతా. ఆ సందర్భంలో రాక్షసులు ఇక్కడ అడుగు పెట్టలేరు. మహాక్రతు మంత్రపూతై మహాభాగై ఆస్థితో హి, ఈ క్రతువా మహాక్రతువు. ఈ క్రతువుని నిర్వహిస్తున్నవారా మహనీయమూర్తులు. వారి దగ్గర ఉండేటటువంటి ఆ మహత్తుకి అంతకీ కారణమేమి అంటే ఆ మహిమాన్వితమైనటువంటి మంత్రశక్తి. ఆ మంత్రశక్తి వల్ల పూతమైనటువంటి కనుక ఈ మంత్రశక్తి, ఈ శబ్ద తరంగాలు ఎక్కడైతే వ్యాపిస్తాయో దాన్ని అంతని గొప్ప భాగ్యరేఖ సంతరించుకునేలాగా మహాభాగ్యంతో కూడిన దానిగా చేయగలిగినటువంటి మహనీయులు. కనుక వీరంతా కూడా మహాభాగ్యవంతులు. అలాంటి వారితో ఆస్థితోహి ఇది అధిష్ఠించబడి ఉంది. కనుక ఈ క్రతువులో రాక్షసులకు అవకాశం లేదు. కనుక లౌకిక దృష్టితోటే మీరు జాగ్రత్తగా పరిశీలించి దీన్ని మీరు ఛేదించి ఆ యాగాశ్వాన్ని తెచ్చి పట్టరావలసింది అని చెప్తారన్నమాట. తద్గచ్చద విచిన్వద్భం పుత్రకాహ భద్రమస్తువః సముద్రమాలినీం సర్వాం పృథివీమనుగచ్చద. వెళ్ళండి, అణువు అణువు గాలించండి, చెట్టు పుట్ట కొండ కోన ఈ రకంగా ఎక్కడా విడిచిపెట్టకుండా మీరు వస్తే గుర్రంతోనే తిరిగి రండి, యాగాశ్వంతోనే అన్నట్లుగా పురమాయించారన్నమాట. ఇలాగా మనం మొట్టమొదటనే ఒక ప్రశ్న వేసుకున్నాం. దేవతల కార్యక్రమానికి దేవతలే అడ్డం కొడతారా? ఇంకా ఆ దైవమే అడ్డం పడితే మనం ఎవరిని ప్రార్థించాలి, ఎవరిని శరణు వేడాలి? అంత మంత్రపూతమైనటువంటి సందర్భంలో అంతటి మహాభాగ్యవంతులైనటువంటి ఋత్విక్కులంతా అంతటి సగర చక్రవర్తి లాంటి యజమానిని పెట్టుకుని అంత పరమ పావనమైనటువంటి ఆ వింధ్యాద్రి హిమాద్రి మధ్యలో నిర్వహిస్తూ ఉండేటటువంటి ఆ క్రతువును అక్కడి దాకా, ఆఖరి క్షణం దాకా తీసుకువచ్చి సంవత్సర కాలం పాటు ప్రపంచమంతా దేశమంతా సంచారం చేసిన సందర్భంలో ఎక్కడ ఏ ఆటంకము రాని వైనంలో ఆఖరి క్షణంలో అడ్డం కొట్టి ఆ యజ్ఞ విఘాతానికి దేవేంద్రుడే పాల్పడ్డా నిజమా? ఇందులో ఏమి ఆంతర్యం గమనించాలి. పాపం దేవేంద్రుడి కష్టాలే కష్టాలండి. ఇక్కడేమో చోర పదవి, ఆనకేమో జార పదవి, అహల్యావృత్తాంతం అదంతా. ఇది అది కూడా ఎక్కడా విరోధం లేకుండా దేవేంద్రుడు మెచ్చుకునేలాగా భగవద్ అనుగ్రహంతో రేపటి రోజున మనం వివరించుకుందాం. ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామానుగ్రహం వల్ల శ్రీరామునికి ఎంతెంతటి లాభాలు కలుగుతున్నాయో బ్రహ్మర్షి విశ్వామిత్రుల సాంగత్యంలో, అలా మనం అనుకునేటటువంటి ఈ నాదనిరాధన మండపం సాక్షిగా శ్రీవారి సన్నిధిలో చేసుకునేటటువంటి ఈ ప్రవచన పారాయణాదుల వల్ల అంతంతటి ప్రయోజనాలు కలిగి మనము మన పిల్లలము అందరము పరిపూర్ణమైన శ్రీరామానుగ్రహాన్ని పొంది సుఖంగా హాయిగా ఉండాలని ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తస్యాశ్వచర్యాం కాకుత్స్థ దృఢధన్వా మహారథః అంశుమాన్ అకరోత్తాత సగరస్య మతే స్థితః తస్య పర్వణి తం యజ్ఞం యజమానస్య వాసవః
రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వం అపాహరత్ హ్రియమాణే తు కాకుత్స్థ తస్మిన్నశ్వే మహాత్మనః ఉపాధ్యాయ గణాః సర్వే యజమానం అధాబ్రువన్ అయం పర్వణి వేగేన యజ్ఞీయాశ్వః అపనీయతే హర్తారం జహి కాకుత్స్థ హయశ్చైవ ఉపనీయతాం యజ్ఞఛిద్రం భవత్యేతత్ సర్వేషాం అశివాయనః తత్తథా క్రియతాం రాజన్ యథా ఛిద్రః క్రతుర్భవేత్ ఉపాధ్యాయ వచః శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివః షష్టిం పుత్రసహస్రాణి వాక్యమేతత్ ఉవాచః గతిం పుత్రాః న పశ్యామి రక్షసాం పురుషర్షభాః మంత్రపూతైః మహాభాగైః ఆస్థితో హి మహాక్రతుః తద్గచ్చత విచిన్వధ్వం పుత్రకాః భద్రమస్తువః సముద్రమాలినీం సర్వాం పృథివీం అనుగచ్చత ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనచత్వారింశే సర్గే అష్టౌ శ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో సగరుల యొక్క అశ్వమేధయాగం ప్రారంభించబడింది. మరి ఆ అశ్వానికి రక్షకుడిగా అంశుమంతుడు ఉన్నాడు. అంశుమంతుని యొక్క పరాక్రమాన్ని తెలియజేసే పదం చక్కగా ఇక్కడ మహారథ అని ప్రయోగించాడు. ఏకో దశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినాం అస్త్రశస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః అని భగవద్గీత భాష్యంలో అక్కడ వ్యాఖ్యానంలో చెప్పినట్లుగా ఎవరైతే ఒక్కడే ఉండి 10,000 మంది విలుకాళ్లను 10,000 మంది ధనుర్విద్యా పారంగుతులను ఒక్కడే ఎవరైతే ఎదుర్కొనగలుగుతాడో యుద్ధం చేయగలుగుతాడో అటువంటి వాడిని మహారథుడు అంటారు. మరి అటువంటి మహారథుడైనటువంటి అంశుమంతుడు యజ్ఞాశ్వానికి రక్షకుడిగా ఉన్నాడు. చక్కగా యజ్ఞాశ్వము ఈ దేశమంతా కూడా తిరిగి మరలా ఆ యజ్ఞవాటిక దగ్గరకు వచ్చినది. ఆ తరువాత యజ్ఞం ఇహ పూర్తవుతున్నది అనే సమయంలో ఆ పర్వ దినమున ఇంద్రుడు మాయారూపంలో రాక్షస వేషంలో వచ్చి ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించుకుని వెళ్ళిపోయాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి పురోహితులందరూ కూడా బెంబేలెత్తిపోయి బాధపడుతూ ఉన్నారు, యజ్ఞం అంతా కూడా నష్టమైపోతున్నదని. అప్పుడు సగరుల వారు తన 60,000 మంది పుత్రులను కూడా ఆజ్ఞాపించారు, మీరు ఈ భూమండలమునంతా కూడా వెతకి ఆ అశ్వాన్ని తీసుకురండి, ఈ యజ్ఞాన్ని పరిపూర్ణం చెయ్యండి అని ఆజ్ఞాపించారు. మరి ఆ సందర్భంలో వారందరూ కూడా యజ్ఞాశ్వం కోసం వెళ్ళడము, మరి ఆ పైన జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఇక్కడ గురువుగారు చెప్పినట్లుగా ఇంద్రుడే ఈ యజ్ఞాశ్వాన్ని అపహరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న
మనందరి యొక్క మనస్సులలో మెదులుతూ ఉంటుంది. దానికి సమాధానం కూడా రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీః స్వామి శంకర సంభవః గాంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః. ఫలశ్రుతిః అష్టావింశతి నామాని త్రికాలం హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానాం చ మహానామ్నాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్య విచారణ. పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠే నరః పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే పురశ్చరణ మాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. ఇతి శ్రీ రుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సంహియేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.